విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. సతీష్. యామిని, మనం ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాము. నేటికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 1456 రోజులు రిలే నిరాదీక్షలు చేరుకున్నాయి. అయితే ఈ ఉక్కు ఉద్యోగుల తాలూకా నిరసన, ఈ యొక్క నిరాహార దీక్షకు నేటికి ఒక విధంగా ఉపశమనం చెప్పుకోవాలి. ఎందుకంటే కేంద్రం రివైవల్ ప్యాకేజీని 11,440 కోట్లను ప్రకటించింది. ఇది ఎంతవరకు స్టీల్ ప్లాంట్కు ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. వారికి అనేక నష్ట కష్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ప్యాకేజీ ఏ విధంగా వారికి ఉపయోగపడుతుంది అనేది ప్రస్తుతం వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం కాసేపటి క్రితమే 14,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? స్టీల్ ప్లాంట్ ఒక ఉద్యోగులకి ఎటువంటి ఉపశమనం కలుగుతుంది? వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని వార్డుకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అయితే అయితే ఫ్యాటల్ యాక్సిడెంట్తో గత 3.5 సంవత్సరాలుగా వివక్షతకు గురై విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయి అనేక విభాగాలను ఆపేసి విచ్ఛిన్నం చేసి లాభాలు 28,000 కోట్ల టర్నోవరు, 940 కోట్ల నికర లాభాలు ఉన్నటువంటి కంపెనీ 2021 జనవరి 27న 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తాం అని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన తర్వాత ఈవేళ 6,000 కోట్ల నష్టాల్లో ఉంది. వెంటిలేటర్ మీద ఉన్న దాన్ని ఇప్పుడు బయటికి తీసుకురావడానికి ఈ ప్యాకేజ్ కొంతవరకు ఉపయోగపడిన శాశ్వత పరిష్కారం మాత్రం ఇది కాదు. సెయిల్లో విలీనం చేయాలి, లేదంటే దీనికి గనులు లేకపోవడం వల్ల నష్టాల కోసం చవిచూస్తుంది ఈ కంపెనీ. గనులు కేటాయించాలి. అలాగే ఏదైతే ఇంట్రెస్ట్ సబ్సిడీని అడుగుతున్నాం, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇవన్నీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు 3 లక్షల కోట్లకు ఎదిగిన కంపెనీ ఇది. 5,000 కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం ఆనాడు 3 లక్షల కోట్లు ఆస్తుంది ఈ కంపెనీకి. లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇచ్చినట్టయితే కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ బ్యాంకులు ఇతోధికంగా సహకరించి గత 35 సంవత్సరాలుగా ఏ రకంగా లాభాల్లో నడిచిందో ఈ కంపెనీ 15 సంవత్సరాలు లాభాల్లో నడిచింది. స్టీల్ ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. దీనికి కూడా అలాగే వచ్చింది. అయితే లాభాలు అత్యంత లాభాల్లో ఉన్నప్పుడు దీన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం కోసం, ముట్ట చెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం కుయ్యెత్తుల పని దీన్ని నాశనం చేసింది. ఈవేళ ఒక ప్యాకేజ్ రూపంలో వస్తున్నటువంటి అమౌంట్ కొంతవరకు ఊరటనిచ్చినా ఈవేళ అప్పుల్లో కూలిపోయి ఉన్నాం. 8,000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చవలసి ఉంది. టాటా ఇంటర్నేషనల్ వాళ్ళకి 800 కోట్లు, అలాగే జేఎస్పీఎల్ వాళ్ళకి 1,300 కోట్లు, ఎన్ఎండీసీకి 3,000 కోట్లు, ఉద్యోగుల పిఎఫ్ కట్టలేదు. అలాగే ట్రిప్ట్ అమౌంట్ 85 కోట్లు తీసుకున్న జరిగింది. అలాగే జీతాలు 6 నెలల నుంచి జీతాలు లేవు. ఇవన్నిటి కూడా 1000 కోట్లు అవుతుంది. టోటల్ గా వీరు ఇచ్చిన ప్యాకేజీని వీళ్ళందరికీ సర్దుబాటు చేసిన తర్వాత మరలా ప్లాంట్ రోడ్డు మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితి వస్తుంది. శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారు వాళ్ళు పెద్దలు ఆలోచన చేసి దీన్ని శాశ్వత పరిష్కారాన్ని శైలిలో మెర్జ్ చేయాలి, లేకపోతే మైన్స్ ఇప్పించగలిగితే ఇప్పించాలి, ఇంట్రెస్ట్ హాలిడే ప్రకటించాలి. దాని ద్వారానే ఇది పరిష్కారం అవుద్ది. లేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 8వ తారీఖున ప్రధానమంత్రి సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మాట్లాడకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా కంటతడి పెట్టి అన్ని కోల్పోయారు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బతికి బట్టకట్టాలంటే దీన్ని ప్రధానమంత్రితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని ప్రకటన చేయించాలి. చేయించిన వెంటనే బ్యాంకర్స్ అంతా కూడా ఇతోధికంగా సహకారం అందించడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పుడు కేబినెట్ లో కాసేపటి క్రితమే దీనిపైన ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. స్టీల్ శాఖ మంత్రి కూడా మరి కాసేపట్లో ఆయన మీడియా సమావేశం పెట్టి కూడా దీనిపైన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రత్యక్షంగా 25,000 మంది ఉద్యోగులైనప్పుడు కూడా పరోక్షంగా 1,00,000 మంది దీనిపైన ఆధారపడి ఉన్నారు. జీతాలు లేని పరిస్థితి, అదేవిధంగా నష్టాల్లో ఉందని చెప్పిన ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కు ఇప్పుడు ప్రకటించిన ఈ యొక్క ప్యాకేజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? భవిష్యత్తులో ఈ స్టీల్ ప్లాంట్ ఇటువంటి ప్యాకేజీలే శాశ్వత పరిష్కారమా మరేదేమో ఉందా? మీ ఉద్యోగస్తులు చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉండడం వాస్తవం. 4 నెలలు అవుతుంది, మాకు సాలరీస్ లేవు, సరిగ్గా ఇవ్వట్లేదు. 35%, 50%, 65% ఇచ్చి అలా సరిపెట్టారు. క్రిస్మస్ అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, రేపు ఉగాది కూడా వస్తుంది. ఈ ప్యాకేజ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ప్రస్తుతం ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఏది లేని టైంలో ఒక ఆర్డర్ని ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే గనులు కేటాయించారు. స్టేట్ గవర్నమెంట్ లో గర్భం మైన్స్ కేటాయించారు. ఒకటి. రెండోది 1,650 కోట్లంతా ఇచ్చి కొంత ఆదుకున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ కి ఈ ప్రకటించిన ప్యాకేజీ విషయంలో మరికొంతమంది అభిప్రాయాలు తీసుకుందాం.